అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎపిసోడ్ 14లోకి వచ్చేసాం. రాత్రి వర్మ హౌజులో అందరూ నిద్రలోకి జారుకున్నారు. కానీ అర్జున్ మాత్రం తన గదిలో ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఉదయం జరిగిన గడియారం ఘటన అతని మనసులో నుంచి పోవడం లేదు. ఇది కావాలని చేసిన పనా? లేక దానికదేగా జరిగిపోయిందా? ఎవరో అనన్యను ఇరికించాలని చూస్తున్నారు అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు అర్జున్. వెంటనే ఇంట్లోని ఒక సీసీటీవీ ఫుటేజ్‌ని తెరిచాడు. అదే సమయంలో నాగేంద్ర తన గదిలో తీవ్ర ఆందోళనతో తిరుగుతున్నాడు. అర్జున్ సీసీటీవీ చూస్తే రమేష్ దొరికిపోతాడు అని తన మనసులో చాలా ఆలోచనగా ఉన్నాడు నాగేంద్ర. వెంటనే రమేష్కు ఒక ఫోన్ చేశాడు. ఈ రాత్రే సీసీటీవీ రూమ్లోకి వెళ్ళి హార్డ్ డిస్క్ మాయం చేసేయ్ అని చెప్పాడు రమేష్కి. సరే సార్ అన్నాడు రమేష్. అలా అందరూ పడుకున్నాక అర్ధరాత్రి సమయంలో రమేష్ నెమ్మదిగా సీసీటీవీ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళాడు. చుట్టూ ఎవరూ లేరని చూసి హార్డ్ డిస్క్ తీసేందుకు ప్రయత్నించాడు. అప్పుడే ఆగు అనే ఒక గొంతు వినిపించింది. గంభీరమైన స్వరం వినిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి రమేష్ చూడగా ఉలిక్కి పడ్డాడు. అతనెవరో కాదు, అర్జున్. అర్జున్ నిలబడి ఉన్నాడు. రమేష్ భయంతో పరిగెత్తాలని ప్రయత్నించాడు. కానీ అర్జున్ కూడా అతని వెంట పరిగెత్తాడు. ఇద్దరూ తోట వరకు వెళ్ళారు. చివరికి రమేష్ తప్పించుకొని గోడ దూకి పారిపోయాడు. కానీ అతని పరుగులో ఒక మొబైల్ ఫోన్ అతని జేబులో నుంచి అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆ ఫోన్ తీసుకున్నాడు. ఆ రాత్రి అలా గడిచిపోయాక ఉదయం రాఘవేంద్ర, సావిత్రి, అనన్య హాల్లో కూర్చున్నారు. అర్జున్ వచ్చి జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు రాఘవేంద్రకు. ఎవరో సీసీటీవీ ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించారని రాఘవేంద్ర ఆశ్చర్యపోయాడు. అంటే దొంగలు మన ఇంట్లో జరుగుతున్నదంతా కుట్రేనా? అర్జున్ తల ఊపాడు. అవును నాన్న, మన ఇంట్లో కుట్ర జరుగుతుంది. అది అనన్య మీద అని చెప్పాడు అర్జున్. అప్పుడే విక్రమ్ లోపలికి వచ్చాడు. సార్, ఈ ఫోన్లోని డేటా రికవరీ చేశాం అని చెప్పాడు విక్రమ్. అర్జున్ వెంటనే ఫోన్ తీసుకున్నాడు. అందులో రమేష్, నాగేంద్ర మధ్య జరిగిన కాల్స్ ఉన్నాయి. ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది. అర్జున్ నెమ్మదిగా దాన్ని ప్లే చేశాడు. రమేష్, అనన్యపై అనుమానం వచ్చేలా పని పూర్తి చెయ్యి అనే ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది. ఆ గొంతు స్పష్టంగా నాగేంద్రదే. హాల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నాగేంద్ర వెంటనే కోపంగా ఇలా అన్నాడు, ఇది నకిలీ రికార్డింగ్ అని. అర్జున్ ప్రశాంతంగా చెప్పాడు. అయితే పోలీస్ ఫోరెన్సిక్ వాళ్ళకి పంపిద్దాం బాబాయ్. అది నకిలీదా లేక ఒరిజినల్దా వాళ్ళే చెప్తారు అన్నాడు అర్జున్. ఆ మాటలు విన్న నాగేంద్ర ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడే అనన్య తన లాకెట్ని తీసి చూస్తోంది. లాకెట్ వెనుక భాగంలో చిన్న అక్షరాలు కనిపించాయి. ఇంతకాలం అవి నేను గమనించలేదు. అందులో ఇలా రాసి ఉంది, లాకర్ నెంబర్ 217 శ్రీలక్ష్మి బ్యాంక్ అని. అనన్య ఆశ్చర్యంగా అర్జున్ను పిలిచింది. సార్, ఇది చూడండి అని అనన్య చూపించింది ఆ లాకెట్ వెనకాల అక్షరాలను. అర్జున్ కూడా అది చదివాక ఆశ్చర్యపోయాడు. లాకర్? రాఘవేంద్ర ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీలక్ష్మి బ్యాంక్, ఇది మా నాన్నగారికి చాలా ఇష్టమైన బ్యాంకు. అక్కడ మా కుటుంబానికి పాత లాకర్లు కూడా ఉన్నాయి అని చెప్పాడు రాఘవేంద్ర. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. నాగేంద్ర మాత్రం మనసులో భయపడుతున్నాడు. ఆ లాకర్ తెరిస్తే
నా జీవితమే ముగిసిపోతుంది. ఎలాగైనా సరే వెంటనే తన మనిషికి రహస్యంగా ఒక మెసేజ్ పంపించాడు నాగేంద్ర. రేపు ఉదయం వాళ్ళు బ్యాంకుకు చేరుకునే లోపు లాకర్ మొత్తం ఖాళీ చెయ్యాలి అని చెప్పి. ఇక మరోవైపు బాల్కనీలో నిలబడి ఉన్న అనన్య ఆకాశాన్ని చూస్తుంది. దేవుడా, ఇన్ని సంవత్సరాలుగా నేను వెతుకుతున్న నిజం రేపు దొరుకుతుందా అని. ఆమె కళ్ళలో ఆశ, కొంచెం భయం, ఇంకా ఆనందం కూడా ఉన్నాయి. ఈ మూడు భావాలు ఒకేసారి కనిపించాయి అనన్య ముఖంలో. అర్జున్, అనన్య, రాఘవేంద్ర, శ్రీలక్ష్మి బ్యాంకుకు వెళ్ళారు. లాకర్ నెంబర్ 217 తెరవబడుతుంది. అందులో ఉన్న ఒక పాత ఫోటో, జనన సర్టిఫికెట్ మరియు ఒక లేఖ కథను పూర్తిగా కొత్త మలుపు తిప్పుతాయి. మరుసటి రోజు ఉదయం వర్మ హౌస్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. అర్జున్, రాఘవేంద్ర, అనన్య ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం శ్రీలక్ష్మి బ్యాంకులో లాకర్ నెంబర్ 217 తెరవబోతున్నాం. అనన్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఈ లాకర్లో నా జీవితానికి సంబంధించిన నిజం నిజంగా ఉంటుందా అని మనసులో అనుకుంటుంది అనన్య. మరోవైపు నాగేంద్ర తన గదిలో ఫోన్లో కోపంగా మాట్లాడుతున్నాడు. అవతలి వ్యక్తితో నాగేంద్ర వాళ్ళు బయలుదేరారు. ఎలాగైనా సరే నువ్వు వాళ్ళకంటే ముందే వెళ్ళి బ్యాంకుకు చేరుకోండి. ఆ లాకర్లో ఉన్న ఒక్క కాగితం కూడా వాళ్ళ చేతికి దొరకకూడదు అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర. అవతల వ్యక్తి కూడా నవ్వుతూ, మీరు బాధపడకండి సార్, పని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. కొద్దిసేపటి తర్వాత అర్జున్ కారు శ్రీలక్ష్మి బ్యాంకు ముందు ఆగింది. బ్యాంకు మేనేజర్ స్వయంగా బయటికి వచ్చి రాఘవేంద్ర ఫ్యామిలీకి స్వాగతం పలికారు. స్వాగతం రాఘవేంద్ర గారు, మీ నాన్నగారు ఈ లాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పి వెళ్ళారు. రాఘవేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు, ఏమన్నారు అని. మేనేజర్ నెమ్మదిగా చెప్పాడు, ఒకరోజు ఆర్వి గుర్తు ఉన్న లాకెట్తో ఎవరు వస్తారు, అప్పుడే ఈ లాకర్ తెరవాలని చెప్పారు. ఆ మాట విన్న అనన్య కళ్ళలో కొంచెం ఆశ్చర్యం కనిపించింది. వాళ్ళందరూ భద్రతా గదిలోకి వెళ్ళారు. ఇనుప తలుపుల వెనక లాకర్ నెంబర్ 217 ఉంది. మేనేజర్ గారు తాళం తిప్పాడు. ఇప్పుడు రెండో తాళం మీ దగ్గర ఉన్నదే అని. అర్జున్ అనన్య వైపు చూశాడు. అనన్య వణుకుతున్న చేతులతో లాకెట్లోని చిన్న బంగారు తాళం చెవిని తీసింది. నెమ్మదిగా లాకర్లో పెట్టి తిప్పింది. అది క్లిక్, లాకర్ తెరుచుకుంది. లోపల ఒక పాత చెక్క పెట్టె ఉంది. రాఘవేంద్ర మెల్లగా ఆ చెక్క పెట్టెను తెరిచాడు. అందులో ఒక చిన్న గులాబీ రంగు దుప్పటి, ఒక పాత ఫోటో, ఇంకా ఒక వెండి గజ్జె మరియు సీల్ చేసి పెట్టిన ఒక కవరు ఉన్నాయి. అనన్య చేతులు వణుకుతున్నాయి. రాఘవేంద్ర ముందుగా ఫోటో చూశాడు. అందులో ఒక నవజాత శిశువును ఎత్తుకొని నవ్వుతున్న ఒక దంపతులు ఉన్నారు. ఆ పాప మెడలో అదే ఆర్వి లాకెట్ ఉంది. సావిత్రి కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఈ లాకెట్టు ఇది నా లాకెట్టేనా అని తన మనసులో తాను కలవరపడుతుంది అనన్య. అర్జున్ కవరు తెరిచాడు. అందులో ఒక లేఖ కూడా ఉంది. అతను చదవడం ప్రారంభించాడు. ఈ లాకర్ తెరిచే సమయానికి నిజం తెలుసుకునే రోజు వచ్చిందని అర్థం. ఈ లాకెట్ ధరించిన చిన్నారి ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఆమెను కాపాడడానికి కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వచ్చింది అని. హాల్లో ఉన్నవారందరూ చాలా నిశ్శబ్దంగా వింటున్నారు. అప్పుడే బ్యాంకు బయట నాగేంద్ర మనుషులు చేరుకున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నించారు. కానీ అక్కడున్న సెక్యూరిటీ
వాళ్ళని అడ్డుకుంది. ఒకడు వెంటనే నాగేంద్రకు ఫోన్ చేశాడు. సార్, మేము శ్రీలక్ష్మి బ్యాంకు దగ్గరికైతే వచ్చేశాం. కానీ ఆలస్యంగా వచ్చాం సార్ అని చెప్పాడు నాగేంద్రకు ఫోన్ చేసి. ఆ మాట విన్న నాగేంద్ర చేతిలోని ఫోను నేలపై విసిరికొట్టాడు. కాదు, ఇది జరగకూడదు. వాళ్ళెలా బ్యాంకు ముందు వెళ్తారు అని చాలా కోపంగా ఉన్నాడు నాగేంద్ర. అర్జున్ ఆ లేఖ చివరి పేజీకి చేరుకున్నాడు. అక్కడ ఆ చివరి పేజీలో ఇలా రాసి ఉంది. నా బిడ్డ అసలు పేరు. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అప్పుడే బ్యాంకులో ఒక్కసారిగా విద్యుత్ పోయింది. కరెంటు పోయింది. చుట్టూ పూర్తిగా చీకటి అయిపోయింది. అలారం మోగడం ప్రారంభమైంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చీకటిలో ఎవరో ఆ లేఖను అర్జున్ చేతిలో నుంచి లాక్కొని పరిగెత్తారు. ఎవరు? ఆపండి అని అర్జున్ గట్టిగా అరిచాడు. కానీ అతను వెంటనే ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తాడు. ఆ లేఖను దొంగిలించిన వ్యక్తి ఎవరు? అర్జున్ అతన్ని పట్టుకోగలడా? అనన్య అసలు పేరు బయటపెడబోతున్న సమయంలో వచ్చిన ఈ దాడి అసలు వెనుక సూత్రధారి ఎవరు? నాగేంద్ర చేసిన అతిపెద్ద కుట్ర మొదటిసారి వెలుగులోకి రాబోతుందా? అర్జున్ నిజంగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకొని నిజాన్ని వెలికి తీస్తాడా? మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్